బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, కానీ బేవర్స్ బ్యాడ్ న్యూస్ కార్పొరేషన్ కింద నడుస్తుంది. పచ్చి అబద్ధాలు లేదా తమ మెదళ్లలో నింపుకున్న విషయాన్ని ప్రపంచం నెత్తిన రుద్దటం, అబద్ధాలని ప్రపంచానికి చెప్పి నిజాలని సమాధి చేయటం, ఇది బీబీసీ సుదీర్ఘకాలంగా చేస్తూ వస్తుంది. చివరికి దీని ఇంపాక్ట్ బ్రిటన్ పౌరులకు కూడా విరక్తి వచ్చింది. గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలు, అక్కడ ఏదైతే ఇతర దేశాల నుండి చొరబాటుదారులుగా వచ్చినటువంటి వాళ్ళు శరణార్థులుగా మారితే వాళ్ళ గురించి అద్భుతమైనటువంటి మ్యూజిక్ లేసి కథనాలు వెలువరించడంతో వాళ్ళ పట్ల జాలితో వాళ్ళని ఆహ్వానిస్తే ఇవాళ వాళ్లే వచ్చి తమ చిన్నారి ఆడబిడ్డల్ని చివరికి గ్రూమింగ్ గ్యాంగులుగా మారి రేపులు చేసి మర్డర్లు చేస్తూ ఉంటే, లేకపోతే లవ్ జిహాదులు చేస్తూ ఉంటే అప్పుడు కూడా దాంట్లో వేరే తత్వమే చూస్తున్నారు తప్పించి అసలైన బాధితులు బ్రిటిష్ పౌరులే అన్నటువంటి దాన్ని చూపించకుండా కుట్రలు చేస్తున్నటువంటి వేళ విరక్తి చెందినటువంటి ప్రజలు బీబీసీ లైసెన్స్ని వదులుకుంటున్నటువంటి పరిస్థితి. 2.4 మిలియన్ల మంది బ్రిటన్ పౌరులు తమకు సంబంధించినటువంటి బీబీసీ టీవీ లైసెన్స్ని 2020 నుంచి వదిలేశారట. 231 మిలియన్ పౌండ్లు ఆ విధంగా డౌన్ అయిపోయింది అనమాట. అంటే చివరికి బ్రిటన్ పౌరులే వ్యతిరేకిస్తున్నారన్నది తేలుతోంది.